In the world's biggest democratic exercise, India has announced that it will vote in national. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ దర్వూరి. సో తమ్నైల్ చూసే ఉంటారు. సో ఏ సీజన్ రాబోతుందో మీకు తెలుసు. సమ్మర్ సీజన్, ఐపీఎల్ సీజన్ కాదు, ఎలక్షన్ సీజన్ రాబోతుంది ఇండియాకి. మే 13 వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. సో నేను చెప్పినట్టు ఇది నా ఫస్ట్ టైం ఓట్ వేయటం అనమాట. ఐఎమ్ 24. సో ఎవరికి అసలు ఓట్ వేయాలని ఆలోచిస్తున్నప్పుడు నేనే ఎందుకు ఆలోచించకూడదు, ఏవేవి ఉన్నాయో అని పెట్టుకొని స్టడీ చేద్దాం అనుకున్నాను అనమాట. సో అప్పుడు ఫస్ట్ మన రూలింగ్ పార్టీ గురించే ఎందుకు తెలుసుకోకూడదు. సో ఆంధ్ర రూలింగ్ పార్టీ వైఎస్ఆర్సీపీకి నేను ఓట్ వేయచ్చా వేయకూడదా అని నేను చేసిన స్టడీని ఈ వీడియోలో మీకు ప్రెజెంట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ప్లీజ్ డూ వాచ్. సో మోస్ట్ ఆఫ్ ద యూత్ 18 to 25 వచ్చేసి పాలిటిక్స్ మీద అసలు ఇంట్రెస్టే ఉండదు అనమాట. సో మీరు ఈ ఫస్ట్ టైం ఓటర్స్ని ఆర్ ఈ యూత్ని అడిగితే, అంటే నేను అనేది యూనివర్సిటీలో ఎక్కువ మంది చదువుకునే 80% ఆఫ్ స్టూడెంట్స్కి ఎట్లా ఉంటుందంటే, ఏముంటుంది అసలు ఈ పాలిటిక్స్లో, ఆ రిచ్ వాళ్ళు ఏదో వస్తారు, వైట్ అండ్ వైట్ వేసుకుంటారు, ఏదేదో చేస్తారు, మనకు సంబంధం లేదు, అసలు మేము ఓట్ వేయం, మాకు సంబంధం లేదు పాలిటిక్స్, వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ పాలిటిక్స్ అంటూ ఉంటారు. సో వెన్ యూత్ నెగ్లెక్ట్స్ ద కంట్రీ నెగ్లెక్ట్స్ యూత్. సో ఇది యూత్ తెలుసుకుంటే వాళ్ళ లైఫ్స్ ఎందుకు అట్లా ఉంటున్నాయో వాళ్ళే తెలుసుకోవచ్చు అనమాట. వెన్ యూ క్వశ్చన్ ద సిస్టమ్, దెన్ సిస్టమ్ విల్ రెస్పాండ్. అసలు క్వశ్చనే చేయం, మాకు సంబంధం లేదని కూర్చుంటారు. కాబట్టి యూత్ నాకు తెలిసినంత వరకు చాలా ఒక ప్రాసెస్లో వెళ్తూ ఉందన్నమాట లైఫ్ యూత్కి. ఒక సిబిఎస్ వరకు 11th or 12th చదివి, లేదా స్టేట్ వరకు 10th వరకు చదివి, ఆ తర్వాత ఇంటర్, ఆ తర్వాత బైపీసీ, ఎంపీసీ, లేదా బీబీఏ, ఎంబీఏ, సిఏ, ఏదైనా ఒక వర్కింగ్ క్లాస్ వరకు మనకు ఐడియాలజీ ఉంటుంది. బట్ ఈ బిగ్ లీగ్స్ ఆడే వాళ్ళ దాంట్లో మనం ఎందుకు అసలు బిగ్ లీగ్లో జాయిన్ అవ్వలేకపోతాం అని మనం ఎప్పుడు ఆలోచించింది. ఎందుకంటే మనల్ని ఎప్పుడు జాయిన్ కానివ్వరు కాబట్టి. అండ్ ఆ ప్రశ్న మనం అడగాల్సింది బిగ్ లీగ్లో ఉన్న వాళ్ళకంటే గవర్నమెంట్కి వాళ్ళకి అనుసంధానమే ఈ గవర్నమెంట్ అనమాట, బ్రిడ్జ్ లాంటిది. సో మన ఫండ్స్ ఎట్లా యూటిలైజ్ అవుతున్నాయి అనేది మనం క్వశ్చన్ చేయాల్సిన బాధ్యత మనది. కాబట్టి మనకున్న హక్కు, మన డెమోక్రసీ మనకి ఇచ్చింది ఒక ఓటే, కాబట్టి అది వేయాల్సిందే అనమాట. So I'm very excited to vote, and I'm also requesting all the youth who are watching to vote, so then we can question అని. సో అసలు ఎందుకు ఓట్ వేయాలి, మాకేం సంబంధం, అసలు ఎవరో ఒకళ్ళు వస్తారు, ఏదో ఒకటి చేసుకుంటారు, వీళ్ళు తింటారు, ఈ పార్టీ కాకపోతే బి పార్టీ వచ్చి తింటారు. సో ఏమైంది, ఎవరు తింటే ఏదో మేము జాబ్ చేసుకుంటాం, మా పని మేము చూసుకుంటాం అంటే చివరికి పోతుంది మీ మనీ అనమాట. వేర్ యూ కెన్ లీడ్ ఎ హ్యాపీ లైఫ్. మీ లైఫ్ని మీరే క్వశ్చన్ చేయకుండా స్ట్రగ్లింగ్ లైఫ్లో పెట్టుకుంటున్నారనమాట. సో ఇంకొక స్టోరీ చెప్పాలంటే, ఒక రాజు ఉన్నాడు అనమాట. కొంచెం రాజుల కాలంలోకి వెళ్దాం. ఒక రాజు ఉన్నాడు, ఒక రాజ్యం ఉంది, ఒక చిన్న ప్రజలు ఉన్నారు అనుకుందాం. సో ఈ ప్రజలందరూ అనుకుంటున్నారు అనమాట, మనకి వస్తున్నాయి, ఇవన్నీ డిస్ట్రిబ్యూట్ చేయాలంటే మనం చూసుకోలేము, ఇవన్నీ మన లైఫ్ మనం చూసుకుందాం, మనం సంపాదించుకుందాం, మన పిల్లలకి పెట్టుకుందాం. వాళ్ళు వెళ్తారు, వాళ్ళు జాబ్ చేస్తారు, రేపు వాళ్ళ పిల్లలు చూసుకుంటారు. బట్ ఈ ఎకో సిస్టమ్ మొత్తం ఇట్లా కొనసాగాలంటే అతని లైఫ్ని పట్టించుకోకుండా, లేదా తన లైఫ్ని పట్టించుకోకుండా ఒక మహారాణి కానీ ఒక మహారాజు కానీ ఉంటే బాగుండు, మనల్ని చూసుకుంటూ ఉంటారు. వాళ్ళ లైఫ్ని పక్కన పెట్టి మనల్ని చూసుకునే వాళ్ళు, కాబట్టి మనం ఒక మహారాజుని పెట్టుకుందాం అనుకున్నారు. అందరు కలిసి ఒక మహారాజు వాళ్ళకి ఇచ్చారు. ఆ మహారాజు వాళ్ళు ఏం చెప్పారంటే, మేము మీకు ధైర్యం ఇస్తాం, ఇంకో వాళ్ళు వచ్చి మన సొమ్ము తినకుండా, వేరే వాళ్ళు యుద్ధం చేయకుండా, మీ సొమ్ముని మేము తీసుకొని దాన్ని భద్రపరిచి మళ్ళీ మీకే ఇస్తూ ఉంటాం, అవసరం అయినప్పుడు ఏ సీజన్కి కావాల్సింది ఆ సీజన్కి ఇస్తూ ఉంటాం. మా లైఫ్ని పక్కన పెట్టి మా బాధ్యత మీ సేవకుల్లా ఉంటాం, కాబట్టి మేము మీ నాయకులు అన్నారనమాట ఈ రాజు. సో జనాలు నమ్మి, మనం మన స్వార్థం కోసం బతుకుతాం, వీళ్ళు స్వార్థం లేకుండా వాళ్ళ కోసం బతుకుండా మన కోసం బతుకుతామని వస్తున్నారు, వీళ్ళే మన మహారాజులు అన్నారనమాట. ఈ మహారాజులు బాగానే ఉంది, ఒక తరం అయిపోయింది. వీళ్ళు ఏం చేశారంటే, మేము మీకోసం ఇంత సేవ చేస్తున్నాం కదా, మాకు ఒక చిన్న పరిశ్రమ పెట్టుకుంటాం, మీ దాంట్లో నుంచి వచ్చే ధాన్యాన్ని మేము రైస్ చేసుకుంటాం, కానీ ఈ రైస్ది మేము చూడలేము, ఇంకొకరిని మీలోనే ఒకరిని తీసుకొని పెట్టుకుంటాం, వీడు ఈ రైస్ ఫ్యాక్టరీని చూసుకుంటారన్నారు అనమాట. సరే అన్నారు ప్రజలు. సరే, రాజు మన కోసం ఇంత చేశాడు, వాళ్ళోడు మనం ఇచ్చిన ధాన్యంతో రైస్ పండిస్తాడు, అది తిరిగి మనమే కొనుక్కుంటాం, అట్లా మనకు కూడా యూస్ఫుల్లే కదా, మనం అమ్మవచ్చు మన ధాన్యాలు అనుకున్నారు. ఆ తర్వాత ఈ రైస్ కాస్త కాటన్ అయింది, కాటన్ కాస్త ఇంకోటైంది, పరిశ్రమలు పెరిగిపోతున్నాయి. రాజు వీళ్ళలా ఒక గుడిసెలో ఉండేవాడు అనమాట స్టార్ట్ అయినప్పుడు. ఇప్పుడు రాజుని కలవటానికి కూడా వీళ్ళకి కుదరట్లేదు అనమాట. ఆ తర్వాత రాజు టర్మ్ అయిపోయింది, రాజు కొడుకు అన్నాడు,
మీ అందరు మీ లైఫ్ చూసుకుంటా ఉండండి, మీకెందుకు ఇబ్బంది, మా నాన్న మా రక్తమే దీనికోసం పుట్టింది, మీకు సేవ చేయడానికి అన్నాడు అనమాట. సో వీళ్ళు ఏమన్నారంటే సరేలే మనకంత టైం ఎక్కడ ఉంటుంది వీటి గురించి పట్టించుకునేంత, వాళ్ళే చూసుకుంటారు, అంత అన్యాయం ఏం చేయాలి అంటున్నారు అనమాట. ఈ రైస్ ఇండస్ట్రీ కాటన్ ఇండస్ట్రీ అయింది, కాటన్ ఇండస్ట్రీ ఇంకోటి అయింది. ఇది రాజు పేర్ల మీద లేదేమి. రాజు ఆ 10 మందిని తీసుకున్నాడు, వీళ్ళు నాకు న్యాయవంతులు, వీళ్ళు చేస్తారు, వీళ్ళు మీకు న్యాయం చేస్తారు మీ దగ్గర నుంచి కొనుక్కోనని నమ్మారు. వీళ్ళు ఇచ్చారు, వాళ్ళు పెరిగిపోతున్నారు. వీళ్ళలో నుంచి వెళ్ళిన ఈ 10 మంది ఎవరైతే రాజు ఫ్రెండ్స్ అనుకుని బిజినెస్లు పెట్టుకున్నారో వాళ్ళు అట్లా పెరిగిపోతున్నారు. రాజు అయితే అసలు అన్రీచబుల్గా అయిపోయాడు. ఇప్పుడు యువరాజు వచ్చాడు, యువరాజు వాళ్ళ ఫ్యామిలీ కజిన్స్ వీళ్ళందరూ పెరిగిపోయారు, వీళ్ళు పెరిగిపోయారు. అదేంటి మనం ఎట్లా ఉండేవాళ్ళం అట్లానే ఉన్నాం, మనకి ఇంకా కష్టాలు పెరిగిపోతున్నాయి. ఒకప్పుడు రైస్ మనం అమ్ముకుంటే వచ్చే నార్మల్గా ఇప్పుడు ఇంత డబ్బులు స్పెండ్ చేయాల్సి వస్తుంది అనుకున్నారనమాట ఈ నార్మల్గా ఉండే ప్రజల్లో ఒకడు. అప్పుడు అనుకోని ఇది తప్పు జరుగుతుంది, ఇది వాళ్ళు సేవ నుంచి వెళ్ళిపోయి నాయకత్వం కావాలనుకుంటున్నారు, జస్ట్ వాళ్ళే పరిపాలించాలనుకుంటున్నారు. అట్లా వద్దు, మన నుంచి ఒకడు వెళ్ళాలి, మనలో ఒకడు వెళ్ళి పోరాడాలి, ఈ రాజుని కిందకి దించేయాలనుకున్నారనమాట. సో ఈ స్టోరీ అంతా ఎందుకు చెప్పానంటే డెమోక్రసీ ఎందుకు యూస్లో చెప్తున్నాను. ఒకళ్ళే పరిపాలించాలి, ఒక స్ట్రక్చర్లోనే ఉండాలనేది మనకి డిక్టేటర్షిప్ అంటారనమాట. డిక్టేటర్షిప్ ఎప్పుడు ప్రాస్పర్ అవ్వలేదు కంట్రీస్లో. కొన్ని చెప్తారు కానీ ఫిలాసఫర్స్ డిక్టేటర్షిప్ ఉంటేనే ఒకళ్ళే న్యాయం చేయగలరు అని. ఇంకా ఒకళ్ళే అనేది స్వార్థం అనేది హ్యూమన్స్కి ఉన్నదే కదా, కానీ స్వార్థాన్ని కంట్రోల్ చేసుకున్న వాళ్ళు సేవకులు అవుతారు, కంట్రోల్ చేసుకోలేని వాళ్ళు ఇందులో నుంచి ఇంకా దోచుకుందాం అనుకుంటారు అనమాట. సో జనాలు బయటకు వచ్చి మేము సేవ చేస్తాం లేదా మేము కరెక్ట్గా ఫండ్స్ని యూటిలైజ్ చేస్తాం అనే వాళ్ళకి మన డెమోక్రసీ ఇచ్చిన ఒక హక్కే ఓటింగ్ అనమాట. సో మనకు కావాల్సిన క్యాండిడేట్ని మనం చూస్ చేసుకొని మనకి వర్క్ చేస్తాడా లేదా. హీస్ మోర్ ఆఫ్ ఎ సర్వెంట్ ఆఫ్ ద పీపుల్ దాన్ ద లీడర్ ఆఫ్ ద పీపుల్ పొలిటీషియన్ అంటే. బట్ ఏం జరుగుతుంది అనేది కూడా మనకు తెలుసు. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే జస్ట్ ఒక బ్రీఫ్ లైన్ లాగా అనమాట, అసలు ఏం జరుగుతుంది డెమోక్రసీ అంటే ఏంటి, ఎందుకు ఓట్ వేయాలి అని. సో ఇప్పుడు నేను ఓట్ వేయబోతున్నా కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ వరకు తీసుకుందాం, ఎందుకంటే నేను ఓట్ అయిపోయేది ఇక్కడే కాబట్టి. ఆంధ్రప్రదేశ్లో 2 పార్టీస్ ఉన్నాయి మేజర్గా. ఒకటి ఇప్పుడు రూలింగ్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, రెండేది అపోజిషన్లో ఉన్న ఫార్మర్ రూలింగ్ పార్టీ తెలుగుదేశం పార్టీ. సో తెలుగుదేశం పార్టీ గురించి నేను నెక్స్ట్ వీడియో చేస్తాను అనమాట, వాళ్ళ ఫ్లాస్ ఏంటి, వాళ్ళ పర్క్స్ ఏంటని. ఈరోజు అయితే నాకు ఓన్లీ వైఎస్ఆర్సీపీ రూలింగ్ పార్టీ, ద మినిస్టర్ ఇన్ చీఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను అనమాట. సో ఫస్ట్ వచ్చేసి ఏం చేశారు ఈ 5 years అనేది నాకు తెలియాలన్నమాట. ఏం చెయ్యబోతున్నారు అనేది అడిగి ఓటేద్దాం, అసలు ఏం చేశారో చూసి కూడా ఓటేయాలి. కాబట్టి ఈ 5 years అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏదన్నా అసలు యూస్ఫుల్ చేశారా చేయలేదా అన్నదానికి ఫస్ట్ అతను చేసినవేంటో చూసుకుందాం అనమాట. జగన్ గారి గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసిన స్కీమ్స్లో ఫస్ట్ ఇది అనమాట. ఫిషర్మెన్ బోట్స్కి సబ్సిడీ వచ్చేసి డీజిల్ మీద 9 రూపీస్ ఇచ్చారనమాట. అంతకుముందు చంద్రబాబు గారి గవర్నమెంట్లో 6 రూపీస్ ఉన్న సబ్సిడీని 9 చేశారనమాట. ఇదొకటి మంచి పని అనే చెప్పాలి. అండ్ సెకండ్ స్కీమ్ వచ్చేసి చాలా ఫేమస్ అయింది, వచ్చేసి 9th January 2020 స్టార్ట్ చేశారనమాట జగన్మోహన్ రెడ్డి గారు. ఇది జగనన్న అమ్మ ఒడి పథకం కింద గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకి 2 పిల్లలు ఉంటే ఒకళ్ళకి లేదా 3 ఉన్నా ఒకళ్ళకే ఇస్తారనమాట. అది వచ్చేసి 15,000 per year. వాళ్ళకి ఏ అవసరాలకైనా కానివ్వండి, చదువుతున్నందుకైనా కానివ్వండి 15,000 ఇస్తారనమాట. సో అది కొంచెం మంచిదనే చెప్పాలి. అంటే గవర్నమెంట్ స్కూల్కి ఎడ్యుకేషన్కి వస్తే మనీ అయినా వస్తాయని పిల్లల్ని పంపిస్తారేమో పేదవాళ్ళు. నెక్స్ట్ స్కీమ్ వచ్చేసి జగనన్న చేదోడు స్కీమ్ అనమాట. సో ఈ కమ్యూనిటీస్ ఏమంటే ఉంటాయో వాషర్మెన్, బార్బర్స్, నయీ బ్రాహ్మిన్, ఇలా టైలర్స్, చిన్న చిన్న కమ్యూనిటీస్కి ప్రతి సంవత్సరం ఒక 10,000 రూపీస్ అనమాట. అలా 5 yearsకి 5 installments 50,000 రూపీస్ వాళ్ళకి భరోసా అనమాట ఈ స్కీమ్ ద్వారా. ఈ ఇంకో పథకం వచ్చేసి జగనన్న తోడు అనమాట. జగనన్న తోడు స్కీమ్ ఏంటంటే ఒక 10,000 లోన్ 0 వడ్డీ కింద ఇస్తారనమాట. చిన్న చిన్న షాప్ వెండర్స్ ఉంటారు కదా, పూర్ వాళ్ళకి. అండ్ ఇంకో స్కీమ్ జగన్ గారు ఇంట్రడ్యూస్ చేసింది వచ్చేసి జగనన్న వసతి దీవెన అనమాట. ఇది వచ్చేసి ఎవరైతే స్టూడెంట్స్ పాలిటెక్నిక్, డిగ్రీ, పీజీ, పిహెచ్డి, ఐటీఐ చదవాలనుకుంటున్నారో వాళ్ళకి per year వాళ్ళ ఫ్యామిలీలో 2.5 lakh
పర్ ఇయర్ కంటే తక్కువ ఉంటే వాళ్ళ ఇన్కమ్ అండ్ వాళ్ళకి ల్యాండ్ 10 acres 20 acres కంటే తక్కువ ఉంటే వాళ్ళకి వచ్చేసి గవర్నమెంట్ పర్ ఇయర్ 10,000 పాలిటెక్నిక్ స్టూడెంట్స్కి 15,000 డిగ్రీ స్టూడెంట్స్కి రీఎంబర్స్మెంట్ చేసిద్ది అనమాట. అండ్ ఫుల్ రీఎంబర్స్మెంట్ SC/ST స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేసేటట్టు ఈ స్కీమ్ తెచ్చారనమాట. ఇంకోటి వచ్చేసి జగనన్న విద్యా కానుక అనమాట. ఈ గవర్నమెంట్ స్కూల్స్ చదువుతున్న వాళ్ళకి ఒక కిట్ లాగా బ్యాగ్, నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్, షూస్, యూనిఫామ్, బెల్ట్, ఒక ట్యాబ్ కూడా ఇచ్చారనమాట. ఆ ట్యాబ్లో బైజూస్ వాళ్ళ ప్రోగ్రామ్ 25,000 రూపీస్ వర్త్ది ఫ్రీగా ప్రొడ్యూస్ చేశారనమాట యాప్లో. సో అదొకటి వచ్చేసి వైఎస్ఆర్ హోమింగ్ స్కీమ్ అనమాట, లేదా ఇళ్ళ పట్టాలు. సో ఇదేంటంటే 27 lakh పీపుల్కి హౌసింగ్ స్కీమ్ ప్రొవైడ్ చేద్దాం అనమాట, పూరెస్ట్ ఆఫ్ పూర్కి. ఇంకోటి వచ్చేసి మనబడి నాడు నేడు ప్రోగ్రామ్ అనమాట. ఈ మనబడి నాడు నేడు ఏంటంటే పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్స్ దాదాపు ప్రైవేట్ స్కూల్స్లా చేసి వాళ్ళని అట్రాక్ట్ చేసి గవర్నమెంట్ స్కూల్స్ని పెంచాలనేది అనమాట దీని స్కీమ్ వచ్చేసి. సో దాన్ని తీసుకొని గవర్నమెంట్ స్కూల్ని డెవలప్ చేస్తున్నారనమాట ఈ స్కీమ్ ద్వారా. ఇంకోటి వచ్చేసి వైఎస్ఆర్ 9 hours ఫ్రీ పవర్ సప్లై స్కీమ్ అనమాట. సో ఇది పూర్ ఫార్మర్స్కి వచ్చేసి 9 hours ఖరీఫ్ సీజన్లో ఫ్రీ పవర్ మార్నింగ్ అవర్స్ ప్రొవైడ్ చేయటం అనమాట ఈ స్కీమ్తో వాళ్ళ యూజ్. ఇంకోటి వైఎస్ఆర్ ఆదర్శం స్కీమ్ అనమాట. ఇది ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారంటే అన్ఎంప్లాయ్మెంట్ యూత్ ఎవరైతే ఉంటారో లో బ్యాక్వర్డ్ క్యాస్ట్స్కి అండ్ పోవర్టీ లైన్కి వాళ్ళకు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, సివిల్ సప్లైసెస్ కార్పొరేషన్ దగ్గరికి వెళ్తే వాళ్ళకు ఒక వెహికల్ ఇస్తారన్నమాట ట్రాన్స్పోర్టేషన్కి. శాండ్ కానీ అదర్ కమోడిటీస్ కానీ వాళ్ళు సెల్ఫ్గా ట్రాన్స్పోర్ట్ చేసి పర్ మంత్ 20,000 ఎర్న్ చేసేలాగా ఎంప్లాయ్మెంట్ ఇద్దామని ఈ స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఇంకోటి వచ్చేసి వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా స్కీమ్ అనమాట. సో ఈ వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా ఏంటంటే ఒకవేళ ఏదన్నా పూర్ పర్సన్కి ఆపరేషన్ జరిగిన తర్వాత పర్ డేకి 225 మినిమం, మ్యాక్సిమం 5,000 పర్ మంత్ వచ్చేటట్టు తన ఏవైతే అవర్స్ ఆర్ డేస్ లాస్ అయిపోతున్నాడు పోస్ట్ ఆప్ తర్వాత అవి కంపెన్సేట్ చేయడానికి ఈ స్కీమ్లో మనీ ఇస్తారనమాట. అండ్ ఆరోగ్య ఆసరా స్కీమ్ ఉన్న వాళ్ళకి నార్మల్ కానీ సిజేరియన్ సెక్షన్ డెలివరీ అయిన తర్వాత 5,000 రూపీస్ గవర్నమెంట్ పే చేస్తుంది అనమాట వాళ్ళకి. ఇంకోటి వచ్చేసి పెన్షన్స్ అనమాట. పెన్షన్స్ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో 2019 జనవరిలో అతను 1,000 ఉన్న పెన్షన్ని 2,000కి చేశారనమాట ఓల్డ్ ఏజ్ పీపుల్కి. అండ్ ఈ జనవరి 2024 జనవరి 1st వైఎస్ఆర్ పెన్షన్ కానుక 3,000 చేస్తా అని చెప్పాను అనమాట జగన్ గారు వచ్చేసి. సో ఈ 3,000 పర్ ఇయర్ 23,000 crores పెన్షన్స్కి నేను స్పెండ్ చేస్తా అని చెప్పారనమాట జగన్ గారు ఈ స్కీమ్ ద్వారా. రైతు భరోసా స్కీమ్ అనేది తెచ్చారనమాట. ఇది PM కిసాన్ యోజనతో కూడా లింక్ అయి ఉంటుంది. బట్ రైతు భరోసా స్కీమ్లో సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రకారం వైఎస్ఆర్ గవర్నమెంట్ 67,500 పే చేసిందంట ఈచ్ ఫార్మర్కి పాస్ట్ 57 monthsలో. వాళ్ళు అనుకున్న 50,000 per 5 years కంటే ఈ స్కీమ్ 17,500 ఎక్స్ట్రానే ఇచ్చిందని చెప్పారనమాట. రైతు భరోసా స్కీమ్ కింద ఇప్పటి వరకు 34,288 crores స్పెండ్ చేశారనమాట. సో ఇవి వచ్చేసి మెయిన్ స్కీమ్స్ అనమాట జగన్ గవర్నమెంట్ రన్ చేసింది, ఇంట్రడ్యూస్ చేసింది. వాళ్ళు చేసిన కొన్ని పనులు వాళ్ళు చెప్పుకుంటున్నవి 5 yearsలో. ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట. జలయజ్ఞం స్కీమ్, కళ్యాణ కానుక, కంటి వెలుగు, కాపు నేస్తం, లా నేస్తం, మత్స్యకార నేస్తం. సో ఇవన్నీ స్కీమ్స్ అనమాట. అండ్ ఇంకోటి వచ్చేసి వాళ్ళు చెప్పుకునే మెయిన్ స్కీమ్ వచ్చేసి వాలంటీర్ స్కీమ్ అనమాట, ఆర్ విలేజ్ వాలంటీర్స్. సో ఈ విలేజ్ వాలంటీర్స్ ఏంటంటే మంత్లీ వేజెస్ తీసుకునే వాలంటీర్స్ అనమాట. సో వెళ్ళి పెన్షన్ ఇవ్వటం లేదా రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి రేషన్ అందజేయటం టైంకి, అండ్ స్కీమ్స్ గురించి వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉందా లేదా అని, లేకపోతే వాళ్ళకి ఏమైనా డాక్యుమెంట్స్ ఉన్నాయా లేవా అని చెక్ చేయటం. ఈ వాలంటీర్స్ గవర్నమెంట్కి దగ్గరగా పనిచేసే వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి పెట్టాను ఈ స్కీమ్ అని చెప్పారనమాట, వాలంటీర్ని ఇంట్రడ్యూస్ చేయటం. ఈ స్కీమ్లో ఒక వాలంటీర్ వచ్చేసి 50 familiesని కవర్ చేయాలన్నమాట ఈచ్ విలేజ్లో. అండ్ మంత్కి వచ్చేసి 5,000 రూపీస్ వాళ్ళకి శాలరీ వస్తుందన్నమాట. సో మనకి ఇవే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు 4.2 lakh ton ఆయిల్ కెపాసిటీ ఉన్న ఒక రిఫైనరీని ఓపెన్ చేశారనమాట, గోకుల్ అగ్రో రిసోర్సెస్ లిమిటెడ్ అని. సో దానివల్ల 1,150 పీపుల్కి ఎంప్లాయ్మెంట్ వచ్చే పొటెన్షియల్ ఉంటుంది అనమాట. అండ్ దాంతోపాటు మనకు ఇండస్ట్రీ వచ్చేసి 15 crores పెట్టారనమాట. కామన్ ఫెసిలిటీ సెంటర్స్ ప్రింటింగ్ క్లస్టర్ ఇన్ కాకినాడ ఇండస్ట్రియల్ ఎస్టేట్లో. అండ్ వచ్చేసి ఒక 1,000 personsకి జాబ్ ఇవ్వచ్చు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారనమాట. అండ్ అవే కాకుండా వాళ్ళు చెప్పింది ఒక ఇన్ఫోసిస్ యూనిట్ని వైజాగ్లోకి తెచ్చామని చెప్పారు. దాన్ని
ఇనాగ్రేట్ చేశారు. అండ్ టొమాటో ప్రాసెసింగ్ యూనిట్ ఒకటి కర్నూలులో, ఇంకోటి బ్లూఫిన్ ఎంటర్ప్రైజెస్ కోనాడ విజయనగరంలో, అండ్ 140 crore మేజ్ బేస్డ్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పెట్టారనమాట ఏలూరులో. దానివల్ల 310 personsకి ఉద్యోగాలు వచ్చినాయి. కర్నూలులో వచ్చేసి ఒక ఫార్మా యూనిట్ స్టార్ట్ చేశారనమాట, సిగాచి ఇండస్ట్రీస్ అని. అండ్ న్యూట్రాటికల్స్ కంపెనీ ఒకటి ఆర్పిఎస్ ఇండస్ట్రీ వాళ్ళది 90 crores ఇన్వెస్ట్ చేశారనమాట అక్కడ కర్నూలులోనే. అండ్ ఆ 2 ఇండస్ట్రియల్ హబ్స్ వచ్చేసి ఒక నియర్లీ 1200-1100 మెంబర్స్కి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేస్తాయని చెప్పారనమాట. ఇంకోటి బనానా ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్ అని స్టార్ట్ చేశారనమాట పులివెందుల మార్కెట్ యార్డ్లో. ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అని చెప్పారు. సో బనానా ఏవైతే కడప అండ్ అనంతపూర్లో భారీగా ప్రొడ్యూస్ అవుతున్నాయో అవి. అండ్ ఇంకోటి జగన్ గారు చేసిన వాటిల్లో ఒకటి మంచిది ఏంటంటే 5 మెడికల్ కాలేజెస్ని ఇనాగ్రేట్ చేశారనమాట. ఒకటి విజయనగరం, ఒకటి మచిలీపట్నం, రాజమహేంద్రవరం, ఏలూరు, నంద్యాలలో ఉన్నవన్నమాట. అండ్ ఇవి కాకుండా ఇంకో 17 న్యూ మెడికల్ కాలేజ్ కూడా నేను ప్రపోజల్ ఇచ్చాను. 8,840 crores వాటికి కేటాయించి ఒక 26 డిస్ట్రిక్ట్లో అతను స్కీమ్ ఏమన్నారంటే 26 డిస్ట్రిక్ట్స్లో ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్కి ఒక మెడికల్ కాలేజ్ ఉండాలి గవర్నమెంట్ది, అండ్ దానికి అటాచ్డ్ హాస్పిటల్ ఉండాలి తను ఏమని చెప్పారనమాట. సో ఇప్పటికైతే ఈ 5 అయితే ఇతను టెన్యూర్లో ఇనాగ్రేట్ చేసి ఓపెన్. సో దానివల్ల మెడికల్ సీట్స్ అయితే పెరుగుతాయి ఖచ్చితంగా. ఇంకోటి మచిలీపట్నం పోర్ట్ ఎస్టిమేటెడ్ కాస్ట్ వచ్చేసి 5,000 crores స్టార్ట్ చేద్దాం అనుకున్నారు అనమాట, పెద్ద పోర్ట్ లాగా. ఇంకోటి సో వెలిగొండ ప్రాజెక్ట్ ట్విన్ టనల్స్ వచ్చేసి జనవరి 2024లో కంప్లీట్ చేసేసారనమాట. దీనికి 10 crores అయితే ఖర్చు పెట్టారు. నవంబర్ 2021లో ఫస్ట్ టనల్ అయితే మనకు ఫినిష్ అయింది. సెకండ్ది వచ్చేసి జనవరి 2024లో ఫినిష్ చేశారనమాట. ఈ ప్రాజెక్ట్ వల్ల యూజ్ ఏంటంటే 4.5 lakh acresకి ఇరిగేషన్ అయితే జరుగుతుందనమాట. అండ్ డ్రింకింగ్ వాటర్ 15 lakh పీపుల్కి వెళ్తుందని క్లెయిమ్ చేశారు. సో అమూల్ని అయితే తీసుకొచ్చారనమాట. అమూల్ చిత్తూరు డైరీకి ఫౌండేషన్ స్టోన్ అయితే వేశారు. సో దీనివల్ల ఏంటంటే ఈ ప్లాంట్ రావటం వల్ల అక్కడ రైతుల డైరీలు పెరుగుతాయన్నారు, ఇంకోటి జాబ్స్ వస్తాయని సీఎం జగన్మోహన్ రెడ్డి గారు క్లెయిమ్ చేశారనమాట. సో గైస్, ఇప్పటివరకు కంపారిజన్లో గుడ్ అండ్ బ్యాడ్ కంపారిజన్లో గుడ్ వర్క్ మీకు చూపించాను. సో ఇప్పుడు ఈ 5 years టెన్యూర్లో వీళ్ళు చేసిన బ్యాడ్ ఏంటి, సో ఆ రెండింటిని కంపేర్ చేసి అసలు మనం ఒక నిర్ణయానికి రావచ్చా అని చూద్దాం. సో ఫస్ట్ది అయితే వీళ్ళ ఫెయిల్యూర్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్స్ ఆఫ్ దిస్ 5 years టెన్యూర్లో ఫస్ట్ వచ్చేసి మనకు గుర్తు వచ్చేసేది పోలవరం ప్రాజెక్ట్ అనమాట. సో పోలవరం ప్రాజెక్ట్ అనేది మీ ఎవరికి తెలియకపోతే మన న్యూస్లో పద్దాకులు చూస్తూ ఉంటాం, పోలవరం పళ్ళు ఇంకా పూర్తి కాలేదు అది ఇది అని. అసలు అది దేనికి ఇంపార్టెంట్ అంటే 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి డ్రౌట్ ఏరియాస్లో గోదావరి కృష్ణ వాటర్ వేస్ట్ కాకుండా ఒక ప్రాజెక్ట్ డ్యామ్ వేయించి దాని రిజర్వాయర్లో వాడి ఈ రీజియన్స్కి మనం వాటర్ సప్లై చేస్తే వీళ్ళందరికీ ఫార్మర్స్కి హెల్ప్ అయింది అండ్ నార్మల్ పీపుల్కి వాటర్ తాగడానికి హెల్ప్ అయింది అని ఆ ఐడియాలజీతో అతను అప్పుడు 2004లో ఈ ప్లాన్ ఇనిషియేట్ చేశారనమాట. ఒక పోలవరం ప్రాజెక్ట్ ఉంటే మనకి ఇది ఇతను ఇనిషియేట్ చేయకముందు 1980s అట్లా ఉందన్నమాట. బట్ అది అప్పటికి అయిపోయింది ఐడియా, ఇంకా మళ్ళీ రివోక్ కాలేదు. ఇతను రివోక్ చేసి దాన్ని ప్లాన్లోకి తెచ్చారనమాట. ఆ తర్వాత గవర్నమెంట్స్ మారాయి, తీసుకున్న కాంట్రాక్టర్స్ మారారు. సో 2004 కట్ చేసి ఇప్పుడు 2024 20 years అయింది ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యి, అండ్ 21,000 crores ఆల్మోస్ట్ ఖర్చు పెట్టారు. అండ్ ఇప్పటికి కూడా గవర్నమెంట్ మినిస్ట్రీ అడిగింది ఇంకా ఏంటి మీరు సబ్మిట్ చేయకపోతే అంటే, మన స్టేట్ గవర్నమెంట్ ఇంకో 2 years మీరు ఇచ్చిన ఫండ్స్ సరిపోవట్లేదు, మాకు ఇంకా కావాలి టైమ్, ప్రాజెక్ట్ స్పీడ్ అవ్వడానికి అవ్వట్లేదు. 2026 అంది, 2025 అంది, కొంతమంది 2024కి అయిపోతుంది చెప్తారు, బట్ 2026 వరకు అయితే మినిమం టైం పట్టింది అనమాట. సో ఇప్పటి వరకు కొన్ని కెనాల్దే వర్క్సే జరిగాయి చూస్తున్నారు కదా. సో ఇది ఒక ఫెయిల్యూర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పోలవరం ప్రాజెక్ట్ వచ్చి ఉంటే చాలామంది రైతులకు కష్టాలు తీరేవన్నమాట. అంటే వాటర్ ఉంటే ఫార్మింగ్ డెఫినెట్లీ ఈజీ అవుతుంది, అండ్ తాగే వాటర్ ఉంటే ఇంకా అంతకు మించి హ్యాపీ ఏం లేదు. సో అదొక మైనస్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఒకవేళ కాంట్రాక్టర్లు మారటం మిస్టేక్ కూడా అనుకోవచ్చు మనం, ఎందుకంటే నవయుగ ఇంజనీరింగ్ అనే వాళ్ళు చేసేవాళ్ళు అనమాట టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు. అండ్ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వచ్చినప్పుడు దాన్ని మెగా ఇంజనీరింగ్ వాళ్ళకి ఇచ్చింది ప్రాజెక్ట్. అండ్ మెగా ఇంజనీరింగ్ గురించి మనం సపరేట్గా మాట్లాడుకోవచ్చు అనమాట. వీళ్ళు ఇప్పుడు ఎంత ట్రెండింగ్ అవుతున్నారంటే ఎలక్టోరల్ బాండ్స్ కేసులో అది బీజేపీకి ఒక సార్ట్ ఆఫ్ డొనేషన్ చేశాక వాళ్ళ మీద ఈడీ రైట్స్ అన్ని పోయినాయని.
సో ఇది ఆ కంపెనీ అనమాట మేఘా ఇంజనీరింగ్ అంటే. అండ్ వచ్చేసి సెకండ్ ఫెయిలియర్ గురించి మాట్లాడుకుందాం. ఇది నేను పర్సనల్గా ఫేస్ చేసింది, చాలామంది యూత్ ఫేస్ చేస్తుంది. ఎవరిని కలిసినా కానీ ఆంధ్రప్రదేశ్కి 2014లో డివైడ్ అయింది మీ స్టేట్. క్యాపిటల్ ఏది? ఆఫ్టర్ 10 years నౌ వేర్ ఇస్ యువర్ క్యాపిటల్? అసలు ఒక బిల్డింగ్ ఏది సరిగ్గా, ఒక స్కై స్క్రేపర్ ఏది మీకు, లేదా ఒక ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏది మీకు, ఒక మెట్రో ఛాన్స్ ఉన్న, లేదా ఒక మెట్రో ఇవ్వాలన్న గవర్నమెంట్ అంత ప్లేస్ ఏది మీకు, అసలు అట్లాంటి సిటీ ఏదంటే ఆన్సర్ లేదనమాట. సో 2014లో చంద్రబాబు గారు డిసైడ్ చేశారు అమరావతిని క్యాపిటల్గా డిసైడ్ చేద్దామని చేశారనమాట. సో ల్యాండ్ పూలింగ్ అనే స్కీమ్ తెచ్చి ఫార్మర్స్ దగ్గర నుంచి ల్యాండ్ తీసుకొని, సో డెవలప్ అయ్యాక కొంచెం ప్లాట్స్ మీకు ఇస్తామని ప్రామిస్ చేశారనమాట ఫార్మర్స్కి. సో అది నమ్మి చాలా ఏకర్స్ ఫార్మర్స్ చంద్రబాబు నాయుడు గారికి అప్పుడు ఇచ్చారనమాట అమరావతి క్యాపిటల్ చేస్తా అంటే. సో అతని విజన్ వచ్చేసి అమరావతి, ఈ గుంటూరు, విజయవాడ, ఈ చుట్టుపక్కల మంగళగిరి అంతటిని కలిపి ఆ ఏరియాని మొత్తం క్యాపిటల్ చేద్దాం అనుకున్నారనమాట. బట్ 2014 to 19 నిజం చెప్పాలంటే అక్కడ మనం అంత డెవలప్మెంట్ చూడలేదు. అక్కడక్కడ బిల్డింగ్స్ పడినాయి, చాలా తక్కువ కన్స్ట్రక్షన్ జరిగిందనమాట. ఒకవేళ అప్పుడే వాళ్ళు చేస్తుంటే, అదే స్ట్రాంగ్ క్యాపిటల్ అయి ఉంటే అసలు వీళ్ళకి మార్చాల్సిన అవసరం వచ్చేది కాదేమో. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ పీపుల్ ఉండేవాళ్ళు కాబట్టి ఇంకా ప్రొటెక్షన్ ఎక్కువ అయ్యేదేమో. ఇప్పుడు చేసిన ప్రొటెస్ట్ ఓన్లీ ఫార్మర్సే చేసేటప్పటికి, అండ్ చాలామంది పట్టించుకోపోయేటప్పటికి ఇదంతా ఒక నార్మల్ అయిపోయింది అనమాట. సో 2019లో జగన్ గవర్నమెంట్ వచ్చాక వీళ్ళు ఏమన్నారంటే అమరావతి వచ్చేసి ఒక పెద్ద స్కామ్ లాగా చేశారు, వాళ్ళు ఆల్రెడీ అక్కడ ల్యాండ్ తీసుకున్నారు కాబట్టి అక్కడే క్యాపిటల్ పెడదాం అనుకున్నారు. సో మాకైతే అక్కడ క్యాపిటల్ వద్దు, మేము అదేంటి యూరోపియన్ స్టైల్ లాగా ప్రతి రీజియన్ డెవలప్ అయ్యే స్కీమ్ మేము అనుకుంటున్నాము. ప్రతి రీజియన్ డెవలప్ అవ్వాలి, ఒక రీజియనే కాదు. సో అందుకని 3 క్యాపిటల్స్ వస్తే 3 రీజియన్స్ డెవలప్ అవుతాయి అన్నారనమాట. ఐడియా బాగానే ఉంది, ప్రతి రీజియన్ డెవలప్ కావాలి, ప్రతి డిస్ట్రిక్ట్ ఒక పెద్ద సిటీ వస్తే అందరికి హ్యాపీయే. బట్ మనం రియాలిటీలో ఆలోచిస్తే అసలు మనకు అంత ఫండ్స్ ఉన్నాయా లేవా అని చూసుకోవాలి. మనకు ఒక క్యాపిటల్ చేయడానికి ఫండ్ లేదు, 3 క్యాపిటల్ చేయడానికి ఫండ్ ఎక్కడ ఉంటుంది అసలు? అది వీళ్ళు పట్టించుకోలేదని నాకు అనిపిస్తుంది అనమాట. అండ్ ఇప్పుడు చూసుకుంటే అసలు అటు అమరావతి డెవలప్ కాలేదు, వైజాగ్ డెవలప్ కాలేదు, కర్నూలు డెవలప్ కాలేదు. దేంట్లో సరిగ్గా ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాలంటే నేను చూసిన ప్రాబ్లం హైదరాబాద్ వెళ్ళాల్సిందే, లేదా విజయవాడ నుంచి కనెక్టింగ్ హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ వెళ్ళి అక్కడి నుంచి ఇంటర్నేషనల్ లెక్కాల్సి వస్తుంది. కానీ మన నుంచి డైరెక్ట్ ఇంటర్నేషనల్ వచ్చేంత ఒక్క సరైన ఎయిర్పోర్ట్ కూడా మనకు లేదనమాట పెద్దది. అది చాలా బిగ్ ప్రాబ్లం. ఎందుకంటే ఎయిర్పోర్ట్ ఉంటేనే కదా ఎక్కడ నుంచి ఇంటర్నేషనల్ వాళ్ళు వచ్చేది మన ప్లేసెస్ చూడటానికి. అండ్ టూరిజం సెక్టర్ చాలా డెవలప్ అవ్వాల్సింది, అసలు ఏమీ డెవలప్ కాలేదు అనిపిస్తుంది నాకు. సపోజ్ మనం హైదరాబాద్ వెళ్తే ఏదైనా చూడటానికి ఉంటుంది, మనం ఏం చూసినా అక్కడ ఖర్చు పెడుతున్న ఫుడ్ మొత్తం వాళ్ళకి డబ్బులు ఇస్తాం కాబట్టి డెఫినెట్గా వాళ్ళ స్టేట్ పెరిగిద్ది అనమాట. ఇక్కడికి ఏముందని వస్తున్నారు జనాలు, టూరిజంలో మనం చాలా ల్యాక్ అయి ఉన్నాం అనిపిస్తుంది అనమాట. అదొకటి ఇంకా డెవలప్ చేసుకోవాలి. అండ్ ఈ 3 క్యాపిటల్స్ ఇష్యూకి వస్తే మళ్ళీ జగన్ గారు ఒక మీటింగ్ పెట్టి అన్నారనమాట, 1 lakh crores నేను నెక్స్ట్ 5 years వైజాగ్లో ఇన్వెస్ట్ చేయబోతున్నాను అని. మన స్టేట్ డెట్ వచ్చేసి టీడీపీ గవర్నమెంట్ ఉన్న టెన్యూర్లో 2 lakh crores అనుకుంటా. అండ్ వీళ్ళది 5 to 6 lakh crores చేశారు డెట్. డెట్ ఏంటంటే మనం తీసుకున్నాం అనమాట అప్పు. ఇప్పుడు ఆ అప్పు పే బ్యాక్ చేయాలంటే డెఫినెట్గా మనం ట్యాక్సెస్ ఇంక్రీజ్ చేయాలి, ప్రొడక్ట్ మీద ప్రైస్ ఇంక్రీజ్ చేయాలి, వ్యాట్ ట్యాక్స్, జిఎస్టీ ట్యాక్స్, ప్రతి ఒక్కటి కొనేది పర్చేస్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఎందుకు అవన్నీ చేస్తున్నారంటే సరైన ఆన్సర్ లేదు. పోనీ అంత తీసుకున్నారు కదా, ఏమన్నా మనం బిల్డింగ్స్ చూసామంటే వీళ్ళేమో మాది అభివృద్ధి మీద జరగదు, సంక్షేమం మీద జరిగిద్ది అని చెప్తున్నారు అనమాట. అది మాట్లాడతాను. ఫస్ట్ అయితే 3 క్యాపిటల్స్ గురించి మాట్లాడదాం. సో అక్కడ రైతులకి అన్యాయం జరిగింది, పోనీ ఇంకెక్కడైనా న్యాయం జరిగింది అంటే అది లేదు. సో ఒక క్యాపిటల్ లేకపోతే ఏ కంపెనీ వాళ్ళు వస్తారు మన దగ్గరికి? ఇక్కడ మేము ఈ ఏరియాలో వరుస కంపెనీలు ఉంటాయి వరుసగా. ఇప్పుడు హైదరాబాద్ చూసుకుంటే నానక్రామ్గూడ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి, అక్కడ వరుసగా ఉంటాయి అనమాట ఐటీ కంపెనీస్. సో అట్లాంటి ఒక కారిడార్ క్రియేట్ చేయాలన్నా, ఒక హైటెక్ సిటీ లాంటి క్రియేట్ చేయాలన్నా ఒక ప్లేస్ అని మీరెవరో ఒకరు ఫైనలైజ్ చేస్తే కదా. అసలు మీరే ఫైనలైజ్ కాలేకపోతున్నారు. ఒకసారి వైజాగ్ ఐటీ హబ్ అంటారు, ఇంకోసారి ఇంకో చోట ఐటీ హబ్ తెద్దాం అంటారు. ఇవన్నీ కంటే సరిగ్గా డిసైడ్ అయ్యి చేస్తేనే మన స్టేట్ అనేది డెవలప్ అవడానికి ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఏ ఇంటికి వెళ్ళైనా అడగండి, ఆంధ్రాలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాం అనే వాళ్ళు చాలా తక్కువ ఉంటారనమాట. ఏదన్నా బెంగళూరు వెళ్తాం ప్లేస్మెంట్ వస్తే, హైదరాబాద్ వెళ్తాం, లేకపోతే ఇంకెటో వెళ్తాం, ఢిల్లీ వెళ్తాం, ముంబై వెళ్తాం.
అసలు అంతా కాకపోతే మాస్టర్స్ చేసుకొని యూఎస్ఏకి వెళ్తాం, యూఎస్ఏనో ఆస్ట్రేలియానో సింగపూరు జపాను చైనాను అక్కడే వర్క్ చేసుకుంటాం, ఇక్కడ ఎందుకంటే ఏమీ లేదని. సో ఇలాంటి వెళ్ళే ఫ్యామిలీస్ ఏంటంటే ఒకటి వాళ్ళ పేరెంట్స్ని వాళ్ళ సన్స్ని మిస్ అవుతారు, అదొక మేజర్ థింగ్ పక్కన పెడితే. వీళ్ళు ఉంటేనే కదా డెవలప్ అయ్యేది, ఎందుకంటే వాళ్ళు ట్యాక్స్ పే చేస్తారు, ప్రొడక్ట్స్ కొంటారు అండ్ ఫ్యామిలీ పెరిగిద్ది. బట్ వీళ్ళు వెళ్ళి బయట ఫ్యామిలీస్ చేసేస్తే ఇంకా మన స్టేట్ ఎప్పుడు డెవలప్ అయ్యిద్ది, తెస్తేనే కదా డెవలప్ అయ్యేది ఏదన్నా. సో క్యాపిటల్ అనేది అందుకని చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రెషరైజ్ అనేది జనాలు ఎందుకు చేయట్లేదో నాకు తెలియదు. కొన్ని 3 క్యాపిటల్స్ అన్నప్పుడు సరిగ్గా ఆ 3 క్యాపిటల్స్ ఒక బిల్డింగ్ అని సరిగ్గా ఎందుకు ఏమీ లేదు అని ఎందుకు అడగలేదు జనాలు, ఇప్పటికీ నాకు అర్థం కాదనమాట. అదొక ఫెయిలియర్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ టెన్యూర్లో. ఈ వీడియో చూడండి. వరకు బాగానే ఉన్నాయి. మద్యపాన నిషేధాన్ని మీరు ఎలా అమలు చేయబోతున్నారు? ఈ సవాల్ని ఎలా ఎదుర్కోబోతున్నారు? మద్యపాన నిషేధం సంబంధించి నేను వెరీ క్లియర్గా చెప్పాను. గ్రాడ్యువల్గా చేస్తాం, ఫేస్డ్ మేనర్లో చేస్తామని చెప్పిన దానికి కట్టుబడి ఒకటేసారి రెవెన్యూస్ను పూర్తిగా తీసేయలేని పరిస్థితిలో ఉంటాం. కానీ రెవెన్యూస్ను స్లోగా తగ్గిస్తాం. ఒక పక్క అవేర్నెస్ తీసుకొని రావాలి, మరో పక్క రీహాబ్ సెంటర్లను పెంచాలి, రెవెన్యూస్ గ్రాడ్యువల్గా తగ్గించుకుంటూ పోవాలి. ఇవి చేసుకుంటూ పోయి నెక్స్ట్ ఎలక్షన్లకు 2024లో నేను ఓట్లు అడిగే సమయానికి మాత్రం ఖచ్చితంగా మద్యాన్ని 5 స్టార్ హోటల్స్ మాత్రమే పరిమితం చేసిన తర్వాతనే ఓట్లు అడుగుతాను. అది మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. మేనిఫెస్టోలో జగన్ గారు ప్రామిస్ చేశారనమాట, అసలు మద్యపానం అనేది నిషేధిస్తాను నేను విన్ అయితే అని. విన్ కాకముందు చేసిన ప్రామిస్. సరే వచ్చాక ప్రెస్ మీట్లో అడిగారనమాట, మీరు చేసిన ప్రామిస్లో ఒక్కొక్క స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఇది మాత్రం ఎందుకు చేయట్లేదు అంటే, రెవెన్యూ ఒకేసారి తగ్గిపోకూడదు, సో ఫేజెస్గా చేస్తూ ఉన్నారనమాట. ఓకే అనుకోండి. అయితే ఇప్పుడు 2024లో అతను ఇచ్చిన ఇంటర్వ్యూలోనే ఉంది, నేను ఓట్ అడిగే సమయానికి ఓన్లీ బిగ్ రెస్టారెంట్స్, ఈ 5 స్టార్ హోటల్స్కే మద్యం పరిమితి చేస్తాను, సో అక్కడైతే ఓన్లీ రిచ్ పీపుల్ వచ్చి స్పెండ్ చేస్తారు, బట్ పూర్కి యాక్సెసిబిలిటీ ఉండదు, సో వాళ్ళు డెవలప్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందని చెప్పారనమాట. ఏం జరుగుతుందో నేను చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ ద అపోజిషన్ పార్టీ క్లైమ్స్ దట్ వీళ్ళ సొంత లిక్కర్ అమ్ముకుంటున్నారు అండ్ ఆ బ్రాండ్ పేర్లు కూడా ఏ స్టేట్లో దొరకంది మన స్టేట్లోనే దొరుకుతున్నాయంట. ప్రాపర్ డిస్టిల్, ప్రాపర్ బ్రూయరీ చేయని ఆల్కహాల్ కనుక అమ్మినా తాగినా ఎఫెక్ట్ అయ్యేది లివర్, హెల్త్ మొత్తం పోతుందండి. సో అలాంటివి అమ్మినా తప్పే. అండ్ దానికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది, నేను మంచి డిస్టిలరీ చేసిన ఆల్కహాల్నే అమ్ముతున్నాను అని చెప్పారనమాట. అండ్ కొన్ని వచ్చేసి ఏవో బూమ్ అని, ప్రెసిడెంట్ మెడల్ అని, ఏవో నాకు అంత ఐడియా లేదు, సో వాళ్ళ సొంత బ్రాండ్స్ పెట్టుకొని అమ్ముతున్నారని చాలామంది చెప్పారనమాట. అండ్ ప్రైస్ వచ్చేసి స్టోర్స్ తగ్గించేశారు, మద్యపానం నిషేధిస్తాం అనే పేరుతో స్టోర్స్ తగ్గించడం వల్ల డిమాండ్ పెరిగిందని ప్రైస్ పెంచామని చెప్పారనమాట. సో ప్రైస్ పెంచడం తప్ప ఏంటి, అప్పుడు తాగకుండా ఉంటారు కదా అంటే, అసలు లేకుండా ఉంటే తాగుతారు కానీ ప్రైస్ పెంచితే అప్పు చేసైనా తాగుతారు కదా. సో అండ్ ఆ ప్రైస్ పెంచిన ప్రోడక్ట్ మీదే అయితే మీరే పెరుగుతున్నారు కదా. సో అదొకటి పెద్ద ఫెయిల్యూర్ అనే చెప్పాలి ఆల్కహాల్ విషయంలో ఈ స్టేట్ గవర్నమెంట్. నెక్స్ట్ వచ్చేసి క్యానబిస్ అనమాట, వీడ్. ఇప్పుడు అండర్ గ్రౌండ్ రియాలిటీకి వెళ్ళి చూస్తే ఈ యూనివర్సిటీ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఒక 10 హాస్టల్స్ ఉంటే మినిమం 3-4 హాస్టల్స్లో వీళ్ళకి స్మోకింగ్, డ్రింకింగ్ ఇట్లాంటివి ఉన్న స్టూడెంట్స్కి వీడు కూడా ఈజీగా యాక్సెసిబిలిటీ ఉంటుంది అనమాట. అంటే మనం చూసే కంటెంట్ ఏమో మన ఫోన్లోకి వచ్చేసింది, నెట్ఫ్లిక్స్, వెస్టర్న్ కల్చర్లో వీడు ఒక టైప్ ఆఫ్ కూల్ లాగా చూపిస్తున్నారు అనమాట కిడ్స్కి. సో వీళ్ళు ఏమనుకుంటారంటే తాగితే మనకి సూపర్ రెస్పెక్ట్ పెరిగిద్దేమో, మనం సూపర్ కూల్ ఉంటామని. అట్లాంటిది అసలు మన అవైలబిలిటీలో ఉంచకుండా ఉంటాయి కదా వీళ్ళు, అసలు తాగకుండా ఉంటారు. బట్ నేను చెప్తుంది కదండి, ఈ ఆర్టికల్లో ఉంది, వీడ్ ఈస్ ఈజీలీ అవైలబుల్ టు మీ అండ్ 19-year-old గా చెప్పాడు విజయవాడలో. సో ఒక 19-year-oldకి వీడికి యాక్సెసిబిలిటీ ఉంటే వాడు ఏమేం చేస్తాడు వాడికి అర్థం కాదు కదా. హీస్ లూజింగ్ హిస్ లైఫ్. 19 to 24 years old కరెక్ట్గా ఉంటేనే నెక్స్ట్ జనరేషన్ మనకి కరెక్ట్గా ఫామ్ అయింది. ఇంక వాళ్ళు వీడ్, ఆల్కహాల్, స్మోకింగ్ అన్నట్టు వెళ్ళిపోతే ఇక నెక్స్ట్ జనరేషన్ కూడా ఏమి ఉండదు అనమాట అక్కడ. సో అదొకటి ఇంకొక ఫెయిల్యూర్ ఈ గవర్నమెంట్లో. అండ్ పార్టీ అంటే ఒక ఐడియాలజీ, అండ్ ఆ ఐడియాలజీని పాటించే వాళ్ళు ఈ 175 MLAs అయినా 25 MPs అయినా ఎవరైనా
ఈ ఐడియాలజీని పాటించాల్సిందే అనమాట వాళ్ళు. సో కొన్నిసార్లు ఐడియాలజీ చేంజ్ అయింది, అటు వెళ్ళాం ఇటు వచ్చాం, ఇటు వచ్చాం అటు వెళ్ళాం అంటారు అనమాట. అక్కడున్న ఐడియాలజీ నమ్మిళ్ళాం, పని మాకు నచ్చలేదు, ఇవి వస్తున్నారు అని చెప్తారనమాట. వాటికి మనం ఏం చేయలేం, వాళ్ళ పర్సనల్ థింక్ అది. బట్ ఎటు నుంచి ఎటు వచ్చినా కానీ కొంచెం మనం ఒక పొజిషన్లో ఉన్నప్పుడు, మనల్ని 10 మంది వింటున్నారన్నప్పుడు ఏం చెప్పకపోయినా పర్వాలేదు, చెప్తే మంచైనా చెప్పాలన్నమాట. బట్ కొంతమంది లీడర్స్ లాంగ్వేజ్ మీకు ప్లే చేసి చూపిస్తాను. ఇట్లాంటి లాంగ్వేజ్ చూస్తే యూత్ ఏం నేర్చుకుంటారు, అసలు మామూలు మనుషులు చూడగలరా ఇట్లాంటి లాంగ్వేజ్? అండ్ అంత ఆనరబుల్ పొజిషన్లో ఉన్న మీరు ఇట్లాంటి లాంగ్వేజ్ మాట్లాడితే అసలు మేము ఎట్లా నమ్మాలి మిమ్మల్ని అనిపిస్తుంది కదా. అమ్మ మొగుడు కట్టించాడు తిరుపతి గుడి. ఆకు పువ్వు తెలియనో లేదో వచ్చి మాట్లాడితే చెప్తానా కొడక నిన్ను ఎవడు కాపాడు గుర్తుపెట్టుకో. నీకు వచ్చా పోలీసులు ఏంట్రా బాబీ కరం మంచి మంగళోని పంపిస్తా, నీట్ గొరకతాడు. సిగ్గుండాలి మళ్ళీ మాట. నువ్వు అన్నం తింటున్నావా పెంట తింటున్నావా? నువ్వు అన్నం తింటున్నావా పెంట తింటున్నావా? రాజకీయ పాల్పడలేదా? నాలుక కట్టేపోద్దు జాగ్రత్త. ఒక వ్యవస్థ కొడక కొడుకు పప్పుగాడిని బట్టలు తీసి చంద్రబాబు నిన్ను నీ కొడుకుని రోడ్డు మీద నిలబెట్టి అమ్మ నా బూతులు తిడతా. ఒళ్ళు దగ్గర పెట్టుకో చంద్రబాబు, నువ్వు పీక వచ్చి మా బొచ్చు, మేమేం పీకలేము, నువ్వు పీకరా బాబు వచ్చి మా బొచ్చు. మా 151 మంది పీకి వచ్చి కోడి బొచ్చు పీకినట్టు నిన్ను నడి రోడ్డు మీద బెంజ్ సర్కిల్లో బట్టలు తీసి నగ్నంగా నిలబడినా ఇంకా సిగ్గు. ఇంకోటి బిగ్ కంప్లైంట్ ఏంటంటే కన్స్ట్రక్షన్ కంపెనీస్ నేను మాట్లాడిన వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఒక కైండ్ ఆఫ్ సామాజిక వర్గంలో ఉన్న కన్స్ట్రక్షన్ కంపెనీస్కే అన్ని బిడ్ వేసుకుంటారు, వాళ్ళకే టెండర్ వస్తే వాళ్ళే పెరిగిపోతున్నారు. లేకపోతే గవర్నమెంట్లో లింక్స్ కాంటాక్ట్స్ ఉంటే వాళ్ళకి వస్తే వాళ్ళే పెరిగిపోతున్నారు. ఇంకా నార్మల్ వాళ్ళకి అసలు యాక్సెసిబిలిటీలో శాండే ఉండదు. శాండ్ కొనుక్కోవాలంటేనే ఒకప్పుడు ఫ్రీగా దొరికే శాండ్, లేకపోతే కొంచెం ఖర్చు పెడితే దొరికే శాండ్ ఇప్పుడు 6,000 8,000 పెట్టాల్సి వస్తుంది. అండ్ దీనికి వీళ్ళు ఇచ్చిన రిప్లై ఏమంటే, మన జియోలాజికల్ మైనింగ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చెప్పారనమాట, మేము ఒక కాంట్రాక్ట్ ఒక కంపెనీకి ఇచ్చాం వైజాగ్లో, అది మాకు సంబంధం లేదు, వాళ్ళు 700 crores మాకు ఇవ్వాలి అంతే మాకు తెలిసినంతవరకు. అంటే వీళ్ళు తీసుకున్న కాంట్రాక్ట్ కంపెనీ సబ్లీస్కి ఈ కాంట్రాక్ట్ ఇంకొకరికి ఇచ్చారనమాట మైనింగ్కి. వాళ్ళు 180 crores ట్రెజరీకి ఇవ్వాల్సింది 60 crores చూపించారనమాట. ఇదంతా అఫీషియల్గా జరిగింది. అన్అఫీషియల్గా ఏం జరిగిందని మాకు తెలియదు. అఫీషియల్గానే ఇన్ని క్రోర్స్ పోతుంటే అండ్ శాండ్లో ఇంత డిఫికల్టీస్ ఉంటుంటే ఎట్లా మనం శాండ్ వస్తేనే కదా కన్స్ట్రక్షన్ జరిగేది, అండ్ శాండ్ ఉంటేనే కదా కన్స్ట్రక్షన్ జరిగితే ఎవరికైనా ప్రాపర్టీ కావాలంటే అది కొనుక్కునేది, అప్పుడు డబ్బులు వచ్చేది రెవెన్యూ సిస్టమ్కి. సో అదొకటి బిగ్ మైనస్ అనమాట ఈ గవర్నమెంట్లో, ఈ టెన్యూర్లో. ఇంకొకటి కన్స్ట్రక్షన్ గురించి వచ్చింది కాబట్టి, నేను ఇప్పుడు ఉంటుంది గుంటూరులో అనమాట. అక్కడ మనం చాలా వరకు రోడ్స్ మనకి గుంటల్లోనే ఉంటాయి అనమాట. అండ్ అడగటానికి ఆ కార్పొరేషన్ వాళ్ళు ఏం చేస్తున్నారు కూడా మనకు అర్థం కాదనమాట. ఇప్పుడు ఈ ఎలక్షన్ టైం వచ్చిన 3-4 monthsలో కొంచెం పైన అట్లా చేసేసారనమాట. అంటే ఇప్పటి వరకు గుర్తురాంది వాళ్ళకి రోడ్స్ మీద ఇప్పటికి గుర్తొచ్చింది అనమాట. బట్ ఈ 5 years రోడ్స్ అట్లా ఉండటానికి కారణం ఈ గవర్నమెంటే కాబట్టి అది గుర్తుంటుంది అనమాట ఎప్పటికీ. అదొక పెద్ద మైనస్ మళ్ళీ ఈ గవర్నమెంట్లో. ఏంటి ప్రవీణ్, ఇందాక అన్ని పాజిటివ్స్ చెప్పావు, అన్ని స్కీమ్స్ చూపించావు, అంత మనీ ఇస్తున్నారు కదా జనాలకి, పిల్లలకి ఎడ్యుకేషన్ ఇప్పిస్తున్నారు, అంత స్కీమ్స్ ఇప్పిస్తున్నారు, పెన్షన్ ఇప్పిస్తున్నారు ఎక్కువ పాత గవర్నమెంట్ కంటే, ఏదో లోవర్డ్ క్యాస్ట్ అని వాళ్ళకి పెట్టి ఈబీసీ ఎస్టీ అని వాళ్ళకి మనీ ఇస్తున్నారు కదా, ఇంకేం కావాలి, ఇంకెంతకంటే ఏం కావాలి మీకు, సరిపోదా అంటే సరిపోదండి. ఇదేంటంటే టెంపరీగా వచ్చే 1000, 2000, 3000, 5000 లేదా 10,000 సంవత్సరానికి ఇప్పుడున్న కరెంట్ సిస్టమ్కి అసలు మనం ఏమి కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నాం అనమాట. సో మీరు 10,000 ఇచ్చి మేము ఇచ్చాం, హెల్ప్ చేసాం చాలా వరకు అంటే చాలా తప్పు అనమాట. కావాల్సింది టెంపరీ హెల్ప్ కాదు, స్కీముల ద్వారా. ఐ థింక్ పీపుల్ నీడ్, వాళ్ళ పిల్లలకి మీరు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తామంటున్నారు, బట్ అది నిజమేనా? నిజమే అయితే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంటే ఇప్పుడు నాకు 20,000కి దొరికే క్వాలిటీ 0 ఛార్జ్కి దొరికితే నేను 20,000 ఎందుకు చూస్ చేసుకుంటాను అసలు? బట్ మరి ఎందుకు అందరు ప్రైవేట్ దానికే వెళ్తున్నారు? ప్రైవేట్ దాంట్లో కూడా 20,000, 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు అంతంత ఫీజులు. ఇక్కడ మీరు ఎదురు డబ్బులు ఇస్తున్నారు గవర్నమెంట్ స్కూళ్ళల్లో, అమ్మఒడి అని. బట్ వీళ్ళు సక్సెస్ అవుతున్నారా అంటే మీ దగ్గర ఆన్సర్ ఉంది అసలు?
లేదు. సో ఐ థింక్ ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ రిక్వైర్స్ ఎ బిగ్ చేంజ్ అండి. ఇంకా అంటే గవర్నమెంట్ స్కూల్ని డెవలప్ చేయడం తప్పనట్లేదు, గవర్నమెంట్ స్కూల్ ఫ్రీ ఎడ్యుకేషన్ తప్పనట్లేదు, ప్రొవైడ్ చేయాలి, అది చాలా నెసెసిటీ ఉంది. బట్ ప్రైవేట్ సెక్టర్ ఇంకా బ్లూమింగ్లోనే ఉంది. అండ్ ఎప్పుడైతే ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు కూడా ఆలోచించి గవర్నమెంట్లో జాయిన్ అవుదాం, అంత క్వాలిటీ ఉందనుకుంటారో అప్పుడు అసలైన చేంజ్ వచ్చిందని నేను నమ్ముతాను. అండ్ అంత కృషి చేయాలి గవర్నమెంట్ కూడా. ఇంకా ఉత్త స్కీమ్లు ఇచ్చాం, మనీ ఇచ్చామంటే సరిపోదేమో అన్న ఫీలింగ్. అండ్ ఈ స్కీమ్స్ మనీ ఊరికినే ఇంటికి తెచ్చిస్తాం, పెన్షన్ ఇంటికి తెచ్చినందుకు ఆ తెచ్చిచ్చే వాళ్ళకి డబ్బులు ఇస్తాం, మీకు డబ్బులు ఇస్తాం అంటే డబ్బులు ఇవ్వడంలో తప్పలేదు. వాళ్ళు రిటైర్డ్ అయ్యారేమో, వాళ్ళ ఏజ్ పైబడిందేమో, వాళ్ళకి డబ్బులు ఇవ్వడం తప్పలేదు. కొంతమంది నిరుద్యోగులకి ఇస్తాం అంటే నిరుద్యోగులకు కావాల్సింది మీరు మంత్లీ 1000, 2000 కాదండి. ఇప్పుడు ఆ పెన్షన్ ఇచ్చే వాళ్ళకు కూడా వాళ్ళ గ్రాంట్స్ కనుక మీరు ఒక పెద్ద కంపెనీ ఉంది ఇక్కడ విజయవాడ లేదా వైజాగ్లో, అక్కడ మీ సనికి ఉద్యోగం వచ్చిందంటే అది హ్యాపీగా ఫీల్ అవుతారేమో, కానీ నెలకు వచ్చి 2000 వాళ్ళకి అంత హ్యాపీ అనిపించవు. ఎందుకంటే వీడి ఫ్యూచర్ సెటిల్ అయింది, ఇంకా వీడి నెక్స్ట్ జన్ బాగుంటుంది. కానీ వీడి ఇక్కడ రోడ్ల మీద తిరుగుతానే ఉంటే జాబ్ లేక ఏమి లేక, లేకపోతే ఎక్కడో బెంగళూరు వెళ్ళి అక్కడ కష్టపడతా ఆ వచ్చిన మనీని రెంట్కే కట్టేసుకుంటూ ఉంటే వాట్స్ ద యూజ్? సో మాకు వచ్చిన మొత్తం మేము స్కీములోనే పెడుతున్నాం, డబ్బులు సరిపోవట్లేదు అసలు అంటే ఆ స్కీములు తగ్గించేసేయండి. పెట్టాల్సింది మనకి డెవలప్మెంట్లో. వచ్చాక ఒక సిస్టమ్ బిల్డ్ అయ్యాక అప్పుడు మీరు ఇందులో నుంచి వచ్చే ట్యాక్స్ మనీని అప్పుడు మీకు కావాల్సిన స్కీములు పెట్టుకోవచ్చు. కానీ అసలు ఇక్కడ ఏమీ లేదు, జీరో. ఇక్కడ కన్స్ట్రక్షన్ బిల్డింగ్సే లేవు, బట్ ఇక్కడ జనాలకి డబ్బులు వెళ్తూ ఉండాలి ఏదో ఒక స్కీమ్ పేరిట అంటే ఐ డోంట్ థింక్ ఇట్ మేక్స్ సెన్స్ అండి. అండ్ మన ఆంధ్రాలో నిజం చెప్పాలంటే వీఆర్ డ్రివెన్ బై క్యాష్ సో మచ్. ఇది నిజం అనమాట. ఒక సామాజిక వర్గం వాళ్ళు ఈ పార్టీ అని డిసైడ్ అయితే వాళ్ళ నెక్స్ట్ జన్ కూడా అసలు మనం ఏం చేసాం, లైక్ మనం ఏం చూస్తున్నాం అది చూడాల్సిన అవసరం లేదనమాట. మన ఫ్యామిలీ ఏది పాటిస్తుంది, లేకపోతే మన ఫ్యామిలీ వీళ్ళ వల్ల బెనిఫిట్ అయింది, ఒకవేళ మన ఫ్యామిలీకి వీళ్ళ వల్ల ఈ పార్టీకి నుంచి కాంట్రాక్ట్ వచ్చింది, అందువల్ల మనకి ఫుడ్ వస్తుందంటే అది చాలు. కానీ అదే పార్టీ ఇంకో 100 మంది అన్యాయం చేసిందంటే అది మనకు అవసరం లేదు. మనకు కావాల్సిన మన ఫ్యామిలీకి ఈ పార్టీ న్యాయం చేస్తే చాలు, ఇంకా దానికి లాయల్గా పడి ఉంటాం. థింక్ దట్స్ నాట్ రైట్ థింగ్ అండి. వాళ్ళ ఐడియాలజీని, వాళ్ళ మేనిఫెస్టోని, వాళ్ళ ప్రామిసెస్ని వాళ్ళు స్టిక్ అయి ఉన్నారా లేదా అని ప్రశ్నించడం ఐ థింక్ మన రైట్. మనం ప్రశ్నించకపోతే వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తూనే ఉంటారు. అండ్ సామాజిక వర్గం గురించి ఎందుకన్నానంటే ఇక్కడ మీకు చూపిస్తాను. ఇచ్చిన ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు అన్నీ ఒక సామాజిక వర్గానికి ఇచ్చారు. ఆ సామాజిక వర్గంలో కూడా ఇంత ఏదో ఒక డబ్బున్న వాళ్ళకే ఇస్తే ఇంకా నార్మల్ వాళ్ళు అసలు పాలిటిక్స్లోకి వద్దామన్న ఆలోచన కూడా ఎట్లా వచ్చిందని అడుగుతున్నాను. అండ్ నార్మల్ రాకపోతే చేంజ్ ఎట్లా వచ్చింది, అసలు డెవలప్ ఎట్లా అయింది? అండ్ డెవలప్మెంట్ లేకపోతే ఇంకా లైఫ్ అంత ఈజీగా ఎట్లా ఉండిద్ది? స్ట్రగ్లింగ్తో ఉన్న లైఫ్ మంచిది కాదు కదా. సో ఇదన్నమాట గైస్, కంపారిజన్ ఆఫ్ పాజిటివ్ అండ్ నెగిటివ్స్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ. అండ్ మీరే కంపేర్ చేసుకోండి. మీకు టైం ఉండదేమో కంపారిజన్కి. మెయిన్ నేను మాట్లాడేది 19 to 25 years ఈ ఫస్ట్ టైం ఓటర్స్తో. ఎందుకంటే మీరు కూడా ఇంకా మీ పేరెంట్స్ లాగా మా పేరెంట్ ఈ సామాజిక వర్గానికి చెందారు కాబట్టి మాకు ఈ పార్టీకి ఏమన్నాడని ఉత్త వేసేసి రాకండి. కంపేర్ చేసుకోండి. లాస్ట్ 5 years వీళ్ళు ఏం చేశారు, అంతకుముందు 5 years వాళ్ళు ఏం చేశారు. సో కంపారిటివ్లీ ఎవరు నాకు చేంజ్ చేయగలరు? అండ్ నేను అడిగితే క్వశ్చన్ చేస్తే ఆన్సర్ చేయగలిగిన లీడర్ ఉన్నాడా, అసలు కమ్యూనికేట్ అయ్యే లీడర్ ఉన్నాడా మన కమ్యూనిటీలో, లైక్ మన ఏరియాలో? అట్లాంటి లీడర్ ఉంటే అట్లాంటి లీడర్కే ఓటేయండి. అండ్ ఈ ఒక్క పార్టీతోనే నేను కంపారిజన్ ఆపను అనమాట. నెక్స్ట్ వీడియో వచ్చేసి టీడీపీ వాళ్ళ కంపారిజన్ కూడా చేస్తాను. వాళ్ళ ఫెయిల్యూర్స్ ఏంటి, వాళ్ళ పర్క్స్ ఏంటి ఓటేస్తే అని. సో ఇది వచ్చేసి వైఎస్ఆర్సీపీ మీద అనమాట. సో దోస్ హు ఆర్ బ్లైండెడ్ బై క్యాస్ట్ అండ్ రిలీజియన్, నేను వాళ్ళకి ఏం చెప్పను. నెగిటివ్ కామెంట్స్ పెట్టినా లైక్ అయితే ఏం పెట్టినా అంతే పట్టించుకునే స్టేజ్ వాడే అనమాట. బట్ దిస్ ఫర్ హూ వాంట్ ఓపెన్ దేర్ ఐస్ అండ్ సీ ద రియాలిటీ. అంతే అండి. థ్యాంక్ యూ.